బాలు మీనా ఇద్దరు కూడా వాళ్ళ ఊరు వెళ్తున్న సమయంలో ఒక పెద్ద ఆవిడ ఒక చిన్న బాబుని తీసుకుని వస్తుంది. అయితే ఆ బిడ్డ కోసం అంటే ఆ పెద్ద ఆవిడ కోసం బాలు లేచి మీనా పక్కన ప్లేస్ ఇస్తాడు. అయితే ఇంతకీ ఆ పెద్ద ఆవిడ ఎవరు, ఆ చిన్న బాబు ఎవరు అనేది చాలా పెద్ద ట్విస్ట్. జరిగిన విషయం ఏంటి అంటే ఆ బాబు మీనాతో బాగా కలిసిపోతాడు, చిన్న బాబు కదా. అయితే మీనా కూడా మాటలు కలిపి, అమ్మ మీది ఈ ఊరేనా అంటే, మాది ఇదే ఊరు అని అంటుంది ఆ పెద్ద ఆవిడ. మరి మీదే ఊరమ్మా అంటే, మాది రాజమండ్రి అని మీనా చెప్తే, అత్తయ్యది కూడా రాజమండ్రియే కదా అని ఆ చిన్న బాబు అంటాడు. అయితే అత్తయ్య ఎవరు అమ్మా అంటే, మా అమ్మాయమ్మ రాజమండ్రిలో ఉద్యోగం చేస్తుంది. ఈ మధ్యనే పెళ్లి కుదిరింది, పెళ్లి జరిగిపోతుందని చెప్పింది. అందుకని నేను తన దగ్గరికి వెళ్తున్నానని, తనకు ఒక మంచి పట్టు చీరని నువ్వే సెలెక్ట్ చేయాలని అంటుంది. అయితే అప్పుడు మీనా, మరి మీరు పెళ్లి కొడుకుతో మాట్లాడలేదా అంటే, ఇప్పటి వరకు మాట్లాడలేదని, మాట్లాడడానికే వెళ్తున్నాం అని అంటుంది. అయితే ఈలోపు ఈ బాబు రోహిణి ఫోటో తీస్తాడు. ఈమె మా అత్తయ్య అన్నట్టుగా చెప్తాడనమాట. అయితే ఒకవైపు వీళ్ళు మాట్లాడుతుంటే ఎందుకో బాలుకి కొద్దిగా అనుమానం వస్తుందనమాట. అనుమానం వచ్చి, అదేంటి కన్న తల్లికి పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు విషయంలో బయట నిజం చెప్పకపోవడం ఏంటి అని కొద్దిగా అనుమానిస్తాడు. ఈవెన్ మీనాకి కూడా అనుమానం వస్తుంది. అయితే ఇక మొత్తానికి రోహిణి బండారం వీడ ముందు బయట పడిపోతుందా అంటే మరి చూడాలి.